వార్షికోత్సవ మహోత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథి, ఆయన పేరు చెప్తుంటేనే చాలా గర్వంగా ఉంది, శ్రీ వివి లక్ష్మీనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలు, రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కూడా రామ్ గోపాల్ గారికి, సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ గారికి, పెద్దలు పారేపల్లి రామారావు గారికి, కాలనీడు రాంబాబు గారికి, మిగతా పెద్దలు ఎంఎస్ఆర్కి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 423 అడ్మిషన్లు స్కూల్కి, 140 అడ్మిషన్లు జూనియర్ కాలేజీకి అందించిన తపస్ తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటి వార్షికోత్సవానికి వృత్తిలోనే కాదు, సమాజం కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి ఒక లెజెండరీ రోల్ మోడల్ని తీసుకురావాలి. ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మనం యువతని దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తుల్లో స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, అలాగే ప్రొఫెషనల్గా కూడా కిరణ్ బేడి, ఇలా చెప్పుకుంటూ వస్తే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఒకళ్ళు అందులో. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక లెజెండరీ పర్సనాలిటీని ఈ రోజున మనం భీష్మ ఏకాదశి రోజున జంగారెడ్డిగూడెం తీసుకురావడం నిజంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. పిల్లలకి చెప్పాల్సిన మాటలు మేము మీటింగ్స్లో చెప్తాం కాబట్టి తల్లిదండ్రులను ఉద్దేశించి నాకు ఇచ్చిన టైంలో కొన్ని అంశాలు మీతో ప్రస్తావించాలి. తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఇవి ఏదో టైం ఇచ్చారు కదా మాట్లాడాలనే ఉద్దేశంతో కాదు, గత 8-9 నెలలుగా నాకు ఎదురైనటువంటి అనుభవం నుంచి మీతో ప్రస్తావించాల్సినటువంటి అంశం. అసలు ఈ స్కూల్ పెట్టాల్సిన అవసరం ఉంది, కృష్ణ గారికి చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ ఉండగా అని అనిపించవచ్చు. అమెరికాలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పీసా టెస్ట్ అనేది జరుగుతుంది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. ఎవరికైనా తెలుసా ఇది? ఇందులో 74 దేశాలు పాల్గొంటున్నాయి. మన భారతదేశం నుంచి మనం ఏదైతే విద్యారంగంలో బాగా అభివృద్ధి చెందామనే రాష్ట్రాల నుంచి పంపించడం జరుగుతుంది ఈ యొక్క టెస్ట్కి. ప్రపంచవ్యాప్తంగా 74 దేశాలు పార్టిసిపేట్ చేస్తే ఈ టెస్ట్లో భారతదేశం స్థానం ఎంతో తెలుసా మీకు? 73వ స్థానం ఉంది. చైనా 3వ స్థానంలో ఉంది. అంటే విద్యారంగంలో ఇంకా మనం వెనకబడే ఉన్నాం, ఇంకా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థలో కేవలం ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని బట్టి కొట్టి 100కి 99 మార్కులు తీసుకొచ్చి ర్యాంకులు వచ్చినాయని వేసేసుకుంటే మనం విద్యారంగంలో ముందడుగులో ఉన్నాం అనుకుంటే మాత్రం మనం పొరపడినట్టే. ఇప్పుడు మా ఏవో గారు చెప్పినట్టుగా జేడి లక్ష్మీనారాయణ గారు అంటే వ్యక్తులు దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగలరు. సరే, నాలాంటి వాళ్ళు కనీసం జంగారెడ్డిగూడెంలో మనం దేశాన్ని చేయకపోవచ్చు, రాష్ట్రాన్ని చేయకపోవచ్చు, జిల్లాను కూడా చేయలేకపోవచ్చు, కానీ జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో కనీసం ఒక 100 మందిని ప్రయోజకులు చేసి వాళ్ళ కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేటట్టుగా తయారు చేయగలిగే సంస్థే తపస్ విద్యా సంస్థలు అనే ఒక సదుద్దేశంతో ఆ రోజున ఈ విద్యాలయం స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ మంచి మనసుతో మంచి అడ్మిషన్స్ ఇచ్చారు. ఈ యొక్క మిషన్ కూడా మీరు చూస్తే తపస్ మిషన్ ఈజ్ టు ఎంపవర్ అండ్ ఎనేబుల్ రూరల్ స్టూడెంట్స్ టు బికమ్ గ్లోబల్ లీడర్స్. మా మిషన్లో ఆ వర్డింగ్స్ యాడ్ చేశాను నేను, తపస్ మిషన్లో, విజన్ అండ్ మిషన్లో. ఈ రోజున గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి సమయంలో జంగారెడ్డిగూడెం పిల్లలు విజయవాడ పిల్లలతోనో రాజమండ్రి పిల్లలతోనో పోటీ పడితే సరిపోదమ్మా.
జంగారెడ్డిగూడెం పిల్లలు హైదరాబాద్ పిల్లలతో పోటీ పడాలి, ఢిల్లీలో ఉన్న పిల్లలతో పోటీ పడాలి, సింగపూర్లో ఉన్న పిల్లలతో పోటీ పడాలి, మలేషియాలో ఉన్న పిల్లలతో కూడా పోటీ పడాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాంటి రోజులు వచ్చినాయి. కాబట్టి మన పిల్లల్ని గ్లోబల్ లీడర్స్గా తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అలాగే తల్లిదండ్రులకి పిల్లల విషయంలో పిల్లలు ఎప్పుడూ కూడా చెప్తే వినరు. దే వోంట్ లిసన్, దే విల్ ఫాలో. చూడండి, మీరు పిల్లలు పెద్ద కళ్ళు వేసుకుని చూస్తారు, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని. మీరందరూ కూడా పిల్లలకి రోల్ మోడల్స్గా ఉండాలి. అంటే మన ప్రవర్తన, మన విధి విధానాలు కరెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా అవి ఫాలో అవుతారు. రోల్ మోడల్ అంటే బాగా డబ్బు సంపాదించడమో పేరు సంపాదించడమో కాదు. ఒక 5 ఎకరాల పొలం ఉన్న రైతు ప్రతిరోజు పొలం వెళ్ళి రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ జీవితంలో ఎవరికి అపకారం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బతికితే ఆ తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్. అలాంటి తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్. మా నాన్నగారు మాకు రోల్ మోడలే, 5 ఎకరాలు వ్యవసాయం చేసిన. అలాగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం అబద్ధం ఆడితే పిల్లలు ఆడతారు. పిల్లలు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు. దాన్ని కొండ కింద తయారు చేస్తే నలుగురికి ఉపయోగపడతారు, వదిలేస్తే అలాగే మట్టిగానే మిగిలిపోతారు. రెండవది, పిల్లల్లో దేశభక్తి నింపాల్సిన బాధ్యత మీ మీద, మా మీద, అందరి మీద ఉంది. ఎందుకు సార్ దేశభక్తి ఎందుకు నేర్పించాలి? దేశాన్ని ప్రేమించేవాడు రాష్ట్రాన్ని ప్రేమిస్తాడు, రాష్ట్రాన్ని ప్రేమించేవాడు జిల్లాని ప్రేమిస్తాడు, జిల్లాని ప్రేమించేవాడు ఊరిని ప్రేమిస్తాడు, ఊరిని ప్రేమించేవాడు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు. రేపనే రోజున వృద్ధాశ్రమాలన్నీ కూడా తగ్గిపోతాయి. భారతదేశం యొక్క గొప్పతనం గురించి పిల్లలకు చెప్పండి టైం ఉంటే. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు ఉన్నా కూడా ఈ రోజుకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం దేశంగా ఒక్కటిగా నిలిచామంటే అది భారతదేశం యొక్క గొప్పతనం. పక్కనున్న పాకిస్తాన్ కనీసం 25 ఏళ్ళు కూడా కలిసి ఉండలేదు. 1971లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 విడిపోయినాయి. ఒకే భాష మాట్లాడే దేశాలు కూడా కలిసి ఉండలేదు. కానీ భారతదేశం అలా కాదు. ఈ రోజుకి కూడా మనం చాలా బలంగా ఉన్నాం. గట్టిగా మాట్లాడితే కాశ్మీర్ని కూడా వదులుకోలే, కాశ్మీర్ని కూడా మనలో కలుపుకొని ఈ రోజున మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. అలాంటి దేశం గురించి పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. స్వాతంత్ర సమరయోధుల గురించి తల్లిదండ్రులు వివరించాలి అవకాశం వచ్చినప్పుడల్లా. ఒక మంగల్ పాండే, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఇలాంటి మహనీయుల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇంకొక విషయం, నాకు ఎదురైనటువంటి అనుభవం. ఒకరోజు ప్లే గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేద్దాం ప్రిన్సిపల్ గారు అంటే, సార్ ప్లే గ్రౌండ్ పిల్లలతో క్లీన్ చేయిస్తే పేరెంట్స్ ఎవరైనా సరే కంప్లైంట్ చేసే అవకాశం ఉంది సార్. అదేంటి సార్ ప్లే గ్రౌండ్ క్లీన్ చేస్తే పేరెంట్స్ ఎందుకు కంప్లైంట్ చేస్తారు? కొంతమంది హర్ట్ అవుతారు. సరే అయితే నేను కూడా వచ్చి వాళ్ళతో పాటు ప్లే గ్రౌండ్ క్లీన్ చేస్తానని ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా ఆ రోజు క్లీన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, ఎక్కడో ఒక 1% అయినా సరే తల్లిదండ్రులు మా పిల్లాడి ఎండలోకి వెళ్ళకూడదు, మా పిల్లాడికి మట్టి ఎందుకు అందుకుంది, మా పిల్లాడికి దెబ్బ ఎందుకు తగిలింది, ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. పిల్లలు అన్నాక ఎండలో ఆడాలి, మట్టిలో దొరలాలి, దెబ్బలు తగలాలి, అప్పుడే వాడి భవిష్యత్తులో, వాడి జీవితంలో ఎదురు దెబ్బలైనా సరే తట్టుకుని సక్సెస్ అవుతాడు. పిల్లలు ఎందుకు పని చేయకూడదు? చిన్న చిన్న పనులు మీరు ఇంటి దగ్గర చెప్పాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్ళి వాటర్ ఇవ్వడం, కిరాణా కొట్టుకు వెళ్ళడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు అప్పచెప్పడం ఇప్పటి నుంచే నేర్పించాలి మీరు. న్యూజిలాండ్ దేశంలో 10 సంవత్సరాలు పైబడిన పిల్లలందరూ కూడా ఆదివారం సెలవు రోజున కార్ వాష్ కార్డులు పట్టుకుని నిలబడతారు రోడ్డు పక్కన. తెలుసా ఎంతమంది తెలిసింది?
డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు సంబంధం ఉండదు. అందరు పిల్లలు కార్ వాష్ బోర్డు పట్టుకుని నిలబడతారు. వచ్చిన కారు వాష్ చేస్తే వాళ్ళకి ఒక $10 $15 వస్తాయి. అలాగే రోజుకు ఒక 5-6 కార్లు వాష్ చేస్తారు. గుండెల మీద చేసుకుని చెప్పండి, మీలో ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు తల్లిదండ్రులు భారతదేశంలో? మా అబ్బాయ మా కారే కడగడు, వాడేవాడు కారు, రోడ్డు మీద వెళ్ళే కారు ఎలా కడుగుతాడు? ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ అనేది మంచిది కాదు. ఈ టైప్ ఆఫ్ ఓవర్ ప్యాంపరింగ్ అనే పేరెంటింగ్ మంచిది కాదు. పిల్లల్ని ప్రేమించండి, పని చేయించండి, బాధ్యతలు చెప్పండి. పిల్లల్ని అతి గారాబం చేస్తే రేపనే రోజున మళ్ళీ మనం వాళ్ళని చూసి బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకొకటి, పిల్లల్ని ఎప్పుడు కంపేర్ చేయొద్దు. డోంట్ కంపేర్ అట్ ఎనీ కాస్ట్. మా పిల్లాడికి 90 మార్క్స్ వచ్చినాయి, పక్కింటి పిల్లాడికి 95 వచ్చినాయి. నో, ఎవ్రీ ఫ్లవర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్. ప్రతి పువ్వు కూడా దానికి ఉన్నటువంటి స్వభావం, లక్షణం ఉంటుంది. కంపేర్ చేయలేం. పిల్లలు పువ్వులు లాంటి వాళ్ళు. గులాబీ పువ్వుకుంటే ప్రత్యేకత గులాబీ పువ్వుకు ఉంటుంది, మల్లె పువ్వుకుంటే ప్రత్యేకత మల్లె పువ్వుకు ఉంటుంది. ఒక స్టూడెంట్ బాగా చదవచ్చు, ఇంకో స్టూడెంట్ మ్యూజిక్లో రాణించవచ్చు, ఇంకో స్టూడెంట్ గేమ్స్లో రాణించవచ్చు, ఇంకొకడు ఎస్ఏ రైటింగ్లో రాణించవచ్చు, ఇంకొకడు పాలిటిక్స్లో రాణించవచ్చు, ఇంకొకడు వేరే యాక్టివిటీస్లో రాణించవచ్చు. ఎడ్యుకేషన్ అనేది ఒక పార్టే. దాన్ని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి తల్లిదండ్రులుగా. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా కంపేర్ చేయొద్దు. నాకు తెలిసి ప్రపంచంలో 99% ఏ తల్లి పుట్టిన ఇద్దరు కొడుకులు కూడా ఒకేలాగా చదవరు, ఇద్దరికి ఒకేలాగా మార్కులు రావు. దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి, దాన్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పిల్లల మీద మీరు ఒత్తిడి తీసుకురావద్దు అనవసరంగా. ఉత్తేజపరచండి, డోంట్ ప్రెజరైజ్, మోటివేట్. పిల్లల్ని మోటివేట్ చేయండి. అలాగే మీరిచ్చే కంప్లైంట్స్ ఏమున్నా కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను ఇక్కడ మేము తయారు చేయడం జరిగింది. అడాప్షన్ కాల్స్ ఉన్నాయి, పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంది. ఇన్నున్నా కూడా, ఇన్ని మిస్ అయినా కూడా అక్కడ కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ వితిన్ 1 వీక్లో దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ ఏ విధంగా అయితే మీ యొక్క ఆలోచన విధానానికి, మీ యొక్క అవసరానికి అనుగుణంగానే విద్యా సంస్థలు వెళ్తాయమ్మా. ఈ కరోనా తర్వాత కొంత మార్పు కనపడుతుంది పేరెంట్స్లో. మీకు చిన్న ఉదాహరణ, ఓంకారనాదానుసంధానమే గానమే శంకరాభరణం అనే పాట రాసింది వేటూరి సుందరరామూర్తి గారు. వంగతోట మలుపు కాడ కొంగుబట్టి లాగాడే, ఈ పాట రాసింది కూడా వేటూరి సుందరరామూర్తి గారే. వేటూరి సుందరరామూర్తి గారు ఏదైతే శంకరాభరణం రాశారో అదే చేత్తో వంగతోట మలుపు కాడ అనే పాటను కూడా రాశాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ప్రేక్షకుల యొక్క అభిరుచుల మేరకు, వాళ్ళ ఇష్టాల మేరకు పాటలు రాయాల్సిన అవసరం వస్తుంది, సినిమాలు తీయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రేక్షకుడు అభిరుచులు మారితే సినిమాలు మారిపోతాయి, పాటలు మారిపోతాయి. ఇదే శంకరాభరణానికి 1000 కోట్లు వచ్చిందనుకో ఈ రోజున, అలాంటి సినిమాలు ఇంకా వస్తాయి మళ్ళీ. అలాగే తల్లిదండ్రులుగా మీరు ఏదైతే విద్యా సంస్థల నుంచి కోరుకుంటున్నారో, విద్యా సంస్థలు మీరు కోరుకున్నటువంటి సదుపాయాలు, మీరు కోరుకున్నటువంటి ఎడ్యుకేషన్ తీసుకురావడానికి వేరే దారి లేక, గత్యంతరం లేక మీ వెనక వస్తాయి. మాకు ప్లే గ్రౌండ్ వద్దండి, ఆటలు వద్దండి, గేమ్స్ వద్దు, ఈ డ్యాన్సులు ఇవేం వద్దు పిల్లల్ని, మాకు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా పిల్లల్ని 9 to 4 మీరు చదివించాలి, మాకు IIT ర్యాంక్ కావాలి అంటే, లేదంటే మేము నెక్స్ట్ ఇయర్ ఒక 50 మంది మేము వేరే స్కూల్కి వెళ్ళిపోతామంటే మేము ఏం చేస్తాం? వేరే ఆప్షన్ లేదు, ప్లే గ్రౌండ్కి తాళం వేసేస్తాం, పిల్లలందరినీ రూమ్లోనే కూర్చోబెట్టి చదివిస్తాం. అదే మీరు
ప్లే గ్రౌండ్ లేని స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయమని మీరు అందరూ కూడా తీర్మానం చేసుకుంటే జంగారెడ్డిగూడెం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ప్లే గ్రౌండ్ లేని స్కూలే కనపడదు మీకు. ప్లే గ్రౌండ్ లేని స్కూలే కనపడదు మీకు. అది మన తల్లిదండ్రులుగా నాతో సహా మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కూడా మనం మెరుగుపరుచుకోవాలి. మనం పుస్తకం చదివితే పిల్లోడు పుస్తకం తీస్తాడు. మనం అందరం సరదాగా కూర్చుని భోజనం చేస్తూ మాట్లాడితే పిల్లలు కూడా అదే చేస్తారు. మనం మొబైల్ చూస్తే పిల్లలు కూడా మొబైలే చూస్తారు. అలాగే ఇంకొక మాట ఏంటంటే, తపస్ విద్యా సంస్థల్లో ఆడపిల్లల విషయంలో అది టీచర్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, జూనియర్ కాలేజీ పిల్లలు అవ్వచ్చు, మీకు అందరికీ తల్లిదండ్రులకి ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ గారి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ముందు నేను మాట్లాడుతున్న స్టేజ్ మీద ఉండి ఇంతమంది సమక్షంలో, ఆడపిల్లల విషయంలో మేము తప్పు చెయ్యం, చేస్తే వదిలిపెట్టాం. అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఆడపిల్లల విషయంలో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మా రూల్స్ మేము ఫాలో అవుతాం, మా సిస్టమ్ మాకు ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా దీనికి సహకరించాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక పేరెంట్తో ఇష్యూ కూడా అయింది. ఇక్కడ చైర్మన్గా మా అబ్బాయి అయినా, ఇక్కడ ఒక ఆయమ్మ పిల్లాడు కూడా చదువుతున్నాడు. ఆ పిల్లాడైనా ఇద్దరూ సమానమే. సమానత్వం అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టకపోతే ఎప్పటికీ రాదు. ఇంకా పేరెంట్స్ కొంతమంది 99% మంది నాకు తెలిసిన పేరెంట్స్, అందులో 50% మంది నా బంధువులు. దాన్ని నేను కాదన్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక వ్యవస్థ. పిల్లాడిని 4 ముందులోపు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరు అవుట్ పాస్లో సంతకం పెట్టాలి. కావాలంటే చూడండి, నా సంతకాలు కూడా ఉంటాయి. నేను మా పిల్లాడిని తీసుకెళ్ళినా సైన్ చేసి తీసుకెళ్తాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ బ్రేక్ చేయడానికి నేను ఇష్టపడను. మా డైరెక్టర్స్కి అదే చెప్తాను, మా స్టాఫ్కి అదే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. మీరు గొడవ పడకూడదు. ఇది కృష్ణ గారిది, మా తమ్ముడిది, మా అన్నయ్యది, మా బంధువుది. మేము చెప్తే వినరేంటి కాదు. ఇది ఒక వ్యవస్థ. ఇక్కడ మేము పెట్టుకున్నటువంటి సిస్టమ్స్ కానీ, ఇక్కడ కంట్రోల్స్ కానీ, విధి విధానాలు కానీ, ప్రొసీజర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మాకు సహకరించండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఏ సలహా ఇవ్వాలన్నా, సూచన ఇవ్వాలన్నా నిర్మోహమాటంగా మీరు చెప్పండి. మేము భవిష్యత్తులో రాబోయే 100 సంవత్సరాల ఆలోచన ఉంది ఈ తపస్సు విద్యా సంస్థలకి. మీరు చెప్పే ప్రతి సలహా, ప్రతి సూచన, ప్రతిదీ కూడా మేము పాజిటివ్గా తీసుకుని మమ్మల్ని మేము మెరుగుపరుచుకుని ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని తయారు చేయడంలో భారతదేశంలో ఒక మహాసముద్రంలో ఒక బకెట్ నీళ్ళగా మేము సైతం ఈ దేశం కోసం కనీసం ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది విద్యార్థుల్ని సమాజం కోసం, దేశం కోసం పనిచేసే పిల్లల్ని తయారు చేయడంలో అహర్నిశలు శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.